నమస్తే, జనం మనం కార్యక్రమానికి స్వాగతం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారుతోంది. భూసేకరణ వ్యవహారం రచ్చరచ్చ అయిపోతుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నిర్వాసితులకు మధ్య పోరు మంకుపట్టులా సాగుతోంది. అభివృద్ధి జరగాలంటే ప్రాజెక్టులు అవసరం అంటోంది సర్కార్. మరోవైపు మా బతుకులు బుగ్గిపాలు చేయొద్దంటున్నారు నిర్వాసితులు. గత కొంతకాలంగా రావణ కాష్టంలా రగులుతున్న ఈ ప్రాజెక్టుపై అసలు స్థానికులకు ఉన్నటువంటి అభ్యంతరాలేంటి, నిర్వాసితులు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి, రండి శోధిద్దాం ఇవాల్టి జనం మనం కార్యక్రమం. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎక్కడ భూసేకరణ జరిగినా కూడా అది ప్రభుత్వాలకు పెను సవాల్గా మారుతుంది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టినప్పుడు నిర్వాసితుల నుంచి అభ్యంతరాలు రావడం సహజమే. ప్రభుత్వం బహుళ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుంటే తరతరాలుగా ఆ భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఆ భూమితో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ వల్ల దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే ప్రాజెక్టుల చరిత్రలోనే 50 టీఎంసీల సామర్థ్యంతో తొలిసారిగా నిర్మాణం అవుతున్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వివాదాస్పదమవుతుంది. వానల్లు కురవాలి, వరిచేలు పండాలి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి రైతు కోరుకునేది ఇదే. కానీ వాతావరణం మారిపోయింది. మారుతున్న కాలమాన పరిస్థితులతో వ్యవసాయానికి ఎదురుగాలి వీస్తోంది. కరువు తాండవిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు లేవు, కరెంటు లేదు, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వేసిన పంట ఎండిపోతోంది. పంట చేతికి రాక అప్పుల పాలై కుటుంబ బాధ్యతలు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించటానికే ప్రాజెక్టుల నిర్మాణం. మూడొంతులు పారుతున్న గోదావరి నది జలాలను తరలించి రిజర్వాయర్లను నింపి ప్రాజెక్టులను కట్టి మళ్లీ సిరులు పండించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తోంది. మెదక్ జిల్లాను రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా చేయాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఆ క్రమంలో నిర్మాణమే మల్లన్న సాగర్. ఇప్పుడు విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది ఈ ప్రాజెక్టు. దీని నిర్మాణం కోసం భూసేకరణ రసాభాసగా మారుతోంది. మార్కెట్ ధర మీద బడుగు బలైన బీసీ వర్గాలకు, ఉన్నత వర్గాలకు 3 అంతలు ఇవ్వాలి, దళితులకైతే 4 అంతలు ఇవ్వాలి. ఇది నేను ఇంకెవరో చెప్పింది కాదు, చట్టంలో ఉంది. 5,20,000 రూపాయలు ఎకరం అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కనీసం 16 లక్షల నుంచి 21 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖచ్చితంగా మీ ప్రతి ఎకరాకు భూమి ఇవ్వాల్సిందే. మల్లన్న సాగర్లో రిజిస్ట్రేషన్ రేట్ 60,000 ఉంటే మార్కెట్ రేట్ 6 లక్షలు ఉంటే మీరు 60,000కి 3 ఇంతలు వేస్తాం, మేము 4 ఇంతలు వేస్తాం, అది 2 లక్షలు అవుతుంది, మేము 5 లక్షలు ఇస్తూ ఉంటారు కదా. ఇది ఎవరి జాగీర్ కాదు, ఇది ఎవరి జేబు నుంచి డబ్బు ఇవ్వడం లేదు. ల్యాండ్ రేట్ అప్డేట్ చేయాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పాస్ బై ద ఇండియన్ పార్లమెంట్. తడ్కపల్లి దగ్గర నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేయటాన్ని ప్రతిపక్షాలు, స్థానిక రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంతగా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. దేశంలోకే అతిపెద్ద రిజర్వాయర్గా 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని, 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవిష్యత్ తరాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు మేము తాగాలు చేయమని అంటుండే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. దానికి ఏ విధంగా ఇవ్వాలి పరిష్కారం? మేము మంచిగా ఇచ్చినాం అని చెప్పి ఈ నాయకులు అనేటోళ్ళు మా దగ్గరికి వచ్చులేదు. వాళ్ళు చెప్పరు, ఒకళ్ళు చెప్పనియరు. ఏ విధంగా మంచిగా ఇచ్చినట్టు? మాదొక 3 ఎకరాలు పోతే బయటకు పోతే 1 ఎకరం కూడా వస్తలేదు సార్. మాకు మంచిగా ఇస్తున్నాం అన్నప్పుడు మా ఎకరము పోతే బయటకు పోయినప్పుడు 2 ఎకరాలు రావాలి సార్. అప్పుడు మేము కూడా కేసీఆర్ అని చెప్పి మేము కూడా నీళ్లు కాలవని పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాం సార్. మేము లేకుంటే దేనికైనా మేము తాగాలకైనా సిద్ధమే. ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు 14 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురయ్యే పొలాల రైతుల ఆవేదన అర్థవంతమైంది. తరాల తరబడి ఆ భూములనే నమ్ముకొని ఒక జీవన విధానానికి అలవాటు పడిన రైతులు
ఇప్పుడు బతుకు చిత్రం మారుతుందంటే అంగీకరించలేకపోతున్నారు. మల్లన్న సాగర్పై రసాభాసకు కారణాలేంటని శోధించడానికి వెళ్లిన జనమనం టీం ముందు రైతులు భావోద్వేగంతో కదిలిపోయారు. ఏడాదికి 3 పంటలు పండే భూములను వదిలేది లేదని, సావనైనా చస్తాంగాని ఇక్కడి నుంచి పోయేది లేదని తేల్చేశారు. మేము కూడా సంతోషపడాలి. బంగారు తెలంగాణలో మేము ఉండాలి కదా, ఉండాలన్నా సావన్నా కాదండి. మనం చంపితే అవి అన్ని ముడతాయి. వానికి ఈ పైసలన్నీ తప్తాయి. మా 5 రోజులు రై మా చంపి మా శవాల మేము కట్టుకుంటే అయిపోతుంది. మాకు భూమిలో అవసరం లేదు. అందరిలోనూ ఒక్కటే భయం, జీవనోపాధి దెబ్బతింటుందేమోనన్న బెంగ. 3 నెలలుగా ఇక్కడ వీరికి కంటి మీద కొనుకు లేదు, తిండి ఎక్కటం లేదు, పొలం దున్ని నారు వెయ్యాలో వద్దో తేలటం లేదు. కష్టపడి పంట వేస్తే భూములు ఇచ్చేయాల్సి వస్తుందేమోనన్న అనుమానం. గ్రామాల్లో ఎటు చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లన్న ప్రాజెక్ట్ అయిన నుంచి మా అమ్మ కూడా అడ్డం పడ్డది వచ్చి బెంగతోని. ప్రాజెక్టు కట్టకున్నా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. హరీష్ రావు కానీ, మా రామలింగారెడ్డి కానీ, మా కేసీఆర్ కానీ ఎవరు మా ప్రాజెక్టుతో అవసరమే లేదు. ఇప్పుడు వాగు ఉన్నది, కొడేలు వాగు, ఆ చెక్ డ్యాములు ఉన్నాయి. చెక్ డ్యామ్ల తర్వాత మాకు ఫుల్లు వాటర్ ఉన్నాయి. మా ఊరికి అవసరమే లేదు ప్రాజెక్ట్. మల్లన్న సాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయితే సుమారు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కొత్తగా 18 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని ఈ ప్రాజెక్టు కోసం వదులుకోవాల్సిందేనా? సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మరో ప్రత్యామ్నాయం లేదా? మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో, అందివచ్చిన అస్త్రాన్ని ప్రయోగించడంలో ప్రతిపక్షాలు అంతే పట్టుదలతో ఉన్నాయి. మెదక్ను తెలంగాణ అన్నపూర్ణగా మార్చేస్తామని, భూగర్భ జలాలు పెరిగి పచ్చని పంటలతో రాష్ట్రం కళకళ్లాడుతోందని ముఖ్యమంత్రి చెబుతోంటే, విపక్షాలు మాత్రం ఇదంతా స్టంట్ అని కొట్టిపారేస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ ఇలాంటి అంశాల నుంచి ఎంతో కొంత మైలేజీ రాబట్టుకోవాలనే చూస్తుంది. ఇంతకీ ఏడాదికి 3 పంటలు పండే భూములను ప్రాజెక్టు కోసం తీసుకోవాల్సిందేనా? ఈ రిజర్వాయర్ను మరో చోట నిర్మించాలని లేదా రీడిజైన్ చేయాలని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాల్సిన అవసరం లేదని, పంట పొలాలను, ఊళ్లను తుడిచిపెట్టకుండా కాలువల ద్వారానే నీరందించొచ్చని నిపుణులు చెబుతున్న మాట. ఈ ప్రాజెక్టు కోసం 16,297 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. దాదాపు 22 కిలోమీటర్ల పొడవైన కట్టను నిర్మిస్తున్నారు. భౌగోళికంగా ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో ఇంత పొడవైన ప్రాజెక్టును కట్టడం వల్ల భవిష్యత్తులో కట్ట తెగిపోతే జరిగే ప్రమాదానికి బాధ్యులెవరన్నది ఇంజనీరింగ్ నిపుణులు కూడా లేవనెత్తుతున్న సందేహం. మల్లన్న సాగర్పై ప్రభుత్వాని దోమాట, ప్రతిపక్షాల దోమాట, ప్రజా సంఘాలది మరో మాట. అందుకే ఇక్కడ స్థానికులకు సందేహాలు ఎక్కువైపోయాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటున్నాయి ప్రతిపక్షాలు. జీవో నెంబర్ 123 ప్రకారం చెల్లిస్తామంటోంది ప్రభుత్వం. అసలు భూసేకరణ జరగడానికే వీలేదంటున్నాయి ప్రజా సంఘాలు కానీ, ఇక్కడి స్థానికులు కానీ. ఒకే రకమైన సమస్య పైన ఇన్ని రకాల విభిన్న వైఖరులు ఎందుకు వచ్చాయి? అసలు మల్లన్న సాగర్ వివాదం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మల్లన్న సాగర్తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. అసలు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేస్తున్నారో చెప్పాలన్నది విపక్షం ప్రశ్న. కేవలం జాతీయ హోదా కోసమే మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ రిజర్వాయర్ లేకుండా కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చొచ్చని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్న మాట. కరెక్ట్ మంగోల్ కాడికి మొదలుకుంటే ఒక 2300 ఎకరాలు ఏది అడవి ప్రాంతం ఉంది. దానిలో మస్తు లోయల్ని చాలా ఇప్పటికీ 8 టీఎంసీలు ఆగుతాయి. ఇప్పుడు మాకు సెలరల్లా ఆడికి మొదలుకుంటే అనలే నింపితే 8 టీఎంసీలు ఆగుతాయి. అప్పటికి ఇలా నింపేయని అంతే తెచ్చి. కానీ మా తాట మాత్రం ప్రాజెక్టు కట్టుడు లేదు, మేము భూమి ఇయ్యం, అంతే సంగతి. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మాణాలు జరిగేటప్పుడు భిన్న వాదనలు సహజం. అయితే మల్లన్న సాగర్ విషయంలో ఆది నుంచి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఉప్పు నిప్పుగానే వివాదం సాగుతోంది. ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలు ఒక్కటిగా స్పందించి ఉద్యమించాల్సిందే.
కానీ ఎవరి దుకాణం వారిదే, ఎవరి దారి వారిదే. ఒకరు ప్రాజెక్టును వ్యతిరేకించమంటూ రైతులకు నూరిపోస్తున్నారు, మరొకళ్ళేమో ప్యాకేజీ గట్టిగా అడగమంటూ చెబుతున్నారు. ఒకరేమో భూసేకరణ చట్టం ప్రకారం డిమాండ్ చేయమంటారు, మరొకరు ప్రభుత్వ జీవోలకు సవరణ చేసి అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటారు. విపక్షాలన్నీ ఇలా తలో మాట అనడం వల్లే మల్లన్న సాగర్ ముంపు బాధితులు అయోమయంలో పడిపోయారు. ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మొట్టమొదలట్టు ముచ్చట ఏంటంటే ఫస్ట్ డ్యాము ఇక్కడ మాకు గ్రామాలు ముప్పు గురి కాకుండా చూడాలి. డ్యామ్ లేకపోతే మేము కేసీఆర్ని ఒక దేవుడని మొక్కుతాం. కానీ ఇప్పుడు ఆ ముప్పుకి గురవుతుందని చెప్పేసి మమ్మల్ని అన్ని ముంచుతుంటే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అన్నీ అంటున్నాయి సార్. అన్నీ అంటుంటే ఏంటంటే వాళ్ళేమో మేము కట్టి తీరుతాం అంటారు, వీళ్ళేమో కొన్ని చట్టాలు చెప్తుర్రు. వాళ్ళ దాంట్లో రైతులను కూడా మేము అయోమయంలో గురవుతున్నాం. కానీ కాకపోతే ఏంటంటే మేము ముప్పు గురై నష్టపోతున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. తెలంగాణలో ప్రభుత్వం దూకుడుగా పోతుండటంతో విపక్షాలకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. మొదట ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం జీవో నంబర్ 123, 124 తీసుకొచ్చింది. అయితే విపక్షాలు 2013 భూసేకరణ చట్టాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశాయి. పైగా ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులను కూడా అదే డిమాండ్ చేయమని ప్రేరేపించాయి. ధర్నాలు, నిరాహార దీక్షలతో హోరెత్తించాయి. విషయం అంతకంతకు పెద్దదవుతుండటంతో ప్రభుత్వం ఈ రెండింటిలో రైతులు ఎలా కోరుకుంటే అలా చెల్లిస్తామని ప్రకటించి విపక్షాలను డిఫెన్స్లోకి నెట్టేసింది. దాంతో ఇప్పుడు అసలు ప్రాజెక్టే వద్దంటున్న మాట వినిపిస్తున్నారు. అంటే ఏ పరిస్థితిలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం చేస్తారు, పెంచుతారా తగ్గిస్తారా అనే అవగాహన మాకేం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రాజెక్టు కట్టడానికి మేము అందరం సహకరించము. ఏ ప్రాణత్యాగాలకైనా సరే, దేనికైనా సరే రైతులం కాబట్టి మేము భూమిని వేసుకొని నమ్ముకుంటాం. డబ్బులు వస్తే ఏముంటాయి సార్, ఉంటాయి, ఇవాళ ఉంటాయి, 4 రోజులు ఉంటాయి, అయిపోతాయి. తర్వాత మేము ఏం చేయలేము, మళ్ళీ కూలిగా బతికే అవసరం అవుతుంది. కాబట్టి మాకు జాగానే కావాలి. కాకపోతే ఖచ్చితంగా కడతాం అనుకుంటే మాత్రం మాకు ఏ పరిహారం లేకుండా దేనికైనా వాళ్ళు సిద్ధమేనంటే మేము కూడా చంపడానికైనా సిద్ధమే, సాగడానికైనా సిద్ధమే సార్. మాకు ప్రాజెక్టే అవసరం లేదు. 90% మాకు ప్రాజెక్టే అవసరం లేక మాకు భూములు 2 పంటలు పండుతాయి, అనుకూలంగా కూరగాయలు పండుతాయి. మాకు ఎక్కడనైనా మా డిస్టిక్లో మాకు ఫుల్ వాటర్ ఉన్నది. ఇక్కడ కింద చెక్ డ్యాములు ఉన్నాయి, వాగున్నది, మీద చెరువులు ఉన్నాయి, మీద ఫారెస్ట్ ఉన్నది. 90% మాకు అవసరం లేదు. 10%లో వాళ్ళు అవసరం అనుకుంటే 2013 చట్టాన్ని తీసుకొని దాన్ని అమలుపరిచి చర్చించి మాకు నిమ్మలం చేసిన తర్వాతనే మేము అగ్రిమెంట్ అవుతాం. అప్పటిదాకా మా ఉద్యమం మాత్రం ఆగదు. ఇప్పుడు మనం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఒకటైనటువంటి ఏటిగడ్డ కిష్టాపూర్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది నిర్వాసితులు ఉన్నారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి గ్రామ సర్పంచ్గా? మల్లన్న సాగర్ విషయంలో మా ఊరును ముంచకుండా ప్రాజెక్టు కట్టుకుంటే మాకేం బాధ లేదు. కాకపోతే మాకేంటంటే ఈ ఊరుకు ఊరు ఇప్పుడు మాకు ఏదో పరిహారం అనే డిమాండ్ కాకుండా ఊరును రక్షించేందుకు మాకు ఊరు కావాలి. మాకు ఊరు ముఖ్యము. ఈ ప్రాజెక్టే వద్దు ఫస్ట్. కాదు విధిలేని పరిస్థితుల్లో కడతామనుకున్నప్పుడు సామర్థ్యం తగ్గించి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము. సరైన అదే మళ్ళీ భూమి కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి. 3 నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే కూడా ప్రభుత్వానికి కనీసం చర్చలకైనా పిలవకుండా 2013 చట్టము అని చెప్పి ప్రతిపక్షాలు అంటుంటే 2013 చట్టం అమలుపరుస్తాము, దానికి బాధ్యత నష్టానికి ఒకవేళ రైతులకు నష్టమైతే దాని ప్రతిపక్షాల బాధ్యత. అంటే ఇట్లా కూడా బెదిరింపులకు గురి చేస్తూ 2 మండలాల్లో 14 గ్రామాలు ముంపుకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మీ గ్రామానికి సంబంధించినంత వరకు ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది? 2500 ఎకరాలు 2 పంటలు పండే భూమి మాకు. కనుక మాకు ఈ మన 2013 చట్టం ప్రకారం 2 పంటలు పండిన భూమిని గవర్నమెంట్ తీసుకోవద్దు. ఏ పంటలు పండుతాయి మామూలుగా? ఇక్కడ మాకు ఇక్కడ పత్తి పండుతుంది, మక్క పండుతుంది, వరి పండుతుంది, కూరగాయలు పండుతున్నాయి. ఇక్కడ రైతు బజార్ కూడా ఇక్కడి నుంచి ఎంతో ఒక బస్సు నిడుతుంది. ఇక్కడనే కూకట్పల్లి రైతు బజార్కి తీసుకుపోతారు. ఏ పంటలు పండిస్తుంటారు? వరి, మక్క, కూరగాయలు. రాజశేఖర రెడ్డి హయాంలో 1.4 TMC వాటర్ తడకపల్లి డ్యామ్ అని సెటిల్మెంట్ చేశారు. అక్కడ తీసి ఇక్కడ మల్లన్న సాగర్ ఇక్కడ పెట్టవలసిన కారణమే ఉన్నది. మేము 2 పంటలు వరి పంటలు పండించుకుంటాము. మాకు ఇప్పటివరకు అయితే కరువు లేదు. మాకు అసలు మా గ్రామాలకు ఎట్టి పరిస్థితులు ఎప్పుడు లేదు సార్, కరువు లేదు. అంటే ఎక్కడ నీటి వసతులు లేని దగ్గర అటువంటి దగ్గర పెట్టాలి కావచ్చు, కానీ ఇక్కడ పెట్టిండు. దయచేసి మేము ప్రభుత్వానికి కోరేది కూడా ఎక్కడ ఏంటంటే మాకు మా గ్రామాలు ముప్పు గురి కాకుండా చూడాలి సార్. 99%. ఒకవేళ 1% నీళ్ళు నిధులు నియామకాలను తెలంగాణ కోసం కొట్లాడినాం కాబట్టి అవి కావాలని అనుకున్నప్పుడు, కానీ ఇప్పుడు ఇంట్లో ఈ ముప్పు గ్రామాలలో చాలామంది భూమి లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది?
కొంతమంది అర్ధెకరం ఎకరం ఉన్నారు, మొత్తం కోల్పోతున్నారు. భూమి, ఇల్లు, ఇడవాటి అన్ని కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు బతకాలంటే ఎక్కడ బతకాలి? ఒక టౌన్ ఏరియా పోవాలి. ఒక టౌన్ ఏరియా పోవాలంటే సిద్దిపేట, గజ్వేల్ పోవాలి సార్. అక్కడ పోవాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి, వీళ్ళు ఉన్న ఆస్తులు అటువంటి ఆ పైసలు పెడితే అక్కడ వాళ్ళకి ఇంటికి స్థలం కూడా దొరికే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు అడక్క తినాలన్నా ఏం చేయాలి? చాలామంది బతుకుతారు, మీరు త్యాగం చేసిన అంటారు సార్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు చనిపోయారు కరువు పరిస్థితుల వల్ల. సో అలాంటి పంట పండిన భూములు ఇచ్చేయచ్చు కదా. 4000 గ్రామాలు బతాయి, మీరు 4 గ్రామాలు మునిగితే అని చెప్పాడు. సరే ఓకే, అదే ఓకే. మరి 4000 గ్రామాలు బతికించేంత స్తోమత ప్రభుత్వం దగ్గర ఆలోచన వచ్చింది. ఈ 14 గ్రామాలను బతికించేంత ఆలోచన ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు? అయితే అందులో మేము మనుషులం కదా, మాకు కూడా ఈడికేలు ఒకవేళ ప్రాజెక్టు అనివార్యాల కంపల్సరీ అయితే మాకు అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పింఛన్ ఇచ్చినట్టు ప్రతి వ్యక్తికి ఇవ్వాలి. అప్పుడైతేనే పోతాం. ఇంకో దంద ఏం చేయలేం. బయట పోయి యువకులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏదో ఎడ్యుకేషన్ ఉంటే ఉద్యోగం ఇవ్వాలి, లేదు నాన్ ఎడ్యుకేషన్ ఉంటే ఏదో ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నా జీవనోపాధి వాళ్ళకి కలిగియాలి. ఏమన్నా 60 దాటిన వాళ్ళకే వృద్ధాప్య పింఛన్ లెక్క ఇవ్వాలి. ఏదో వృద్ధాప్య పింఛన్ కాదు, మేము సర్వస్వం కోల్పోతున్నాం కాబట్టి మాకు ఇవ్వాలి. ఎప్పుడు కరువు లేదా? మాకు కరువు లేదు. మా ఏడుగడ్డ కిష్టపురం, జేమ్లగట్టు, పల్లిపాడు, ఎర్రవల్లి వరకు మాకు మాత్రం కరువు లేదు. ఇక్కడ పక్కకు ఉండొచ్చు కానీ మా దగ్గర అయితే మాత్రం కరువు లేదు. చాలా గట్టిగా ఉన్న వాళ్ళు వెనక్కి తగ్గుతారనే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. మరి దీనికి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఏం చేసేటట్లేము. వాళ్ళ ముందు ఇప్పుడు ఓటేసినాం, గెలిపించినాక వాళ్ళు బలవంతులైనరు, మేము వాళ్ళ కిందలమైనాం. అయినప్పుడు మా బతుకుదరు మాకు చూపించి ఇటువంటి స్థలం పోతుంది, అటువంటి వాళ్ళకు మాకు అటువంటి స్థలంలో బతికేటట్టు మేము వ్యవసాయం తప్ప అంటే భూమి కావాలంటున్నారా? భూమి కావాలి, ఇల్లు కావాలి మాకు. అట్లయితేనే మేము బతుకుతాం చేసుకొని. మేము ఇప్పుడు పోయి డ్యూటీ చేసేటట్లేరు, మేము డ్యూటీ చేసేటట్లేము. మీ దిగుబడి ఎలా వస్తుంది? మాకు పంట మంచిగా ఉన్నది. మాకు నేను 6 జొన్నలు పండిస్తా, 2 డిసెంబర్లు ఒడ్డు పండిస్తా. ఎప్పటికి మేము రోజుకు ఇప్పటికి కూడా మా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కూరగాయలు. మేము కూకడపల్లి కూరగాయ కొడతాం. ఇది పోతే మేము కూలిపోయేటట్లేము, బతికేటట్లేము. నా చేతి కింద 10 మంది చేస్తాం. వాళ్ళకి భూములు లేవు, కొద్దిగా లేస్తే న్యాయం పడి ఉంటారు. వాళ్ళు కూడా న్యాయం ఇబ్బంది పడతారు. నాకు భూమి ఇస్తే మళ్ళీ 10 ఎకరాల భూమి నాకు ఇస్తే ఎక్కడన్నా ఆ 10 మంది తీసుకుపోయి నేను చాలగలుగుతా. నా భూమిలో గుడి జీవనోపాధి కోల్పోకుండా బతుకుతాం. మరికొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఇది మాకు ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురం అన్నదమ్ములం వ్యవసాయం మీద ఆధారపడే 2 ముసలోళ్ళు ఉన్నారు. మేము అందరము వ్యవసాయం మీద ఆధారపడే ఉంటాం. ఏం కోరుకుంటున్నారు చివరిగా మీరు? మాకు భూమి కావాలి, ఇల్లు అంతా. మాకు ఈ వ్యవసాయం మీద మేము చదువుకోలేదు, వ్యవసాయం మీద ఆధారపడే ఉంటాం. మీ ఊర్లోనే కాదు, మీ చుట్టుపక్కల 14 గ్రామాల్లో ఈ గ్రామాల మీదుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బలవంతంతో తీసుకుంటే మాకు భూమి కింద కరెక్ట్ 7 కిలోమీటర్ల దూరం ఈ ప్రాజెక్టుకే కావాలి భూమి. ఎంత భూమి తీసుకున్నారో మళ్ళీ అంత భూమి తీయాలి, మళ్ళీ దగ్గరనే అందుబాటులో ఇవ్వాలి. మాకు కూడా తెలంగాణ కాదు సార్, మాకు కూడా రంగుల తెలంగాణ కావాలంటే మమ్మల్ని గంగల ముంచేయద్దు. మాకు కూడా ఎటువంటి రంగుల తెలంగాణనే దగ్గర అందుబాటులో ఇవ్వాలి. ఇది పార్కం మాకు వారాలి. ఇయ్యనే మొత్తం మీద అయితే ఇంకో తాట ఆడాడ తగ్గించి, ఇంకా ఏది సిద్దిపేట అవుతాడు ఇంకోటి అది తగ్గించి 50 టీఎంసీలు ఇక్కడ పెట్టుడేమని అవసరమా సారు? 2 మండలానికి ఒక 2 టీఎంసీలు నీళ్ళు కట్టని. ఎవరి భూమి ఎక్కువ పోవు, ఎవరి మేము పూర్తిగా గుంతలుగాము, మా సెలవు నింపని అంతే. ప్రాజెక్టులు కట్టాలి తప్పదు, కొంతమందికి కాస్త కష్టం అనిపించినా కూడా అంటుంది. మరి ఏమంటారు, మీరేమంటారు? బంగారు తెలంగాణ మాకు ఉండాలి కదా సార్, మేము కూడా బతకాలే కదా. నష్టపరిహారం ఇస్తామంటున్నారు, కాకపోతే అవసరం లేదు సార్. మాకు ప్రాజెక్టు కడితే కోట్ల మంది రైతులు సంతోషపడతారు, ఆ మాత్రం వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేయలేరా అని అంటున్నారు. కాదంటే మాకు ఎంత భూమి ఉన్నదో గంతనే అని, మా ఇల్లు, మా బడి, మా గుడి, మాకు ఊళ్ళు ఎట్లున్నదో గట్లే అని, మాకు ఎక్కువేం అవసరం లేదు. తప్పనిసరిగా కడితే తప్పనిసరి కాదంటే మాకు ఎంత గంతే ఉండాలి. మా భూమి ఎంతో, మా గుడి ఎంతో, మా బడి, మాకు మస్తు గుళ్ళు ఉన్నాయి. 35 గుళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో నిర్మించుకున్నాయి. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్టు కట్టి తీరుతామని మాత్రం ఒక ఖచ్చితంగా అయితే దానికి మా సమాధానం ఏంటంటే 2013 మంచిది కావచ్చు, కాకుంటే ఇది 123 వీళ్ళు ప్రభుత్వం మాదే మంచిదని చెప్తున్నారు. మీరు కల్పించాలి, మేలు చేయాలి, ఈ బంగారు తెలంగాణలో మా బతుకులు కూడా బాగుపడాలి ఈ 30 గ్రామాలని అనుకుంటే త్యాగం చేయాలంటారు, సర్వస్వం త్యాగం చేయాలంటారు. వాస్తవం మరి త్యాగం చేస్తే మాకేంది మీరు ఇచ్చే ప్రతిఫలం? మేము కూడా ఈ మిగతా గ్రామాలలో ఒక మెట్టు మేము త్యాగం చేసిన వాళ్ళము, కాకుంటే వాళ్ళకంటే ఒక మెట్టు మంచిగా బతికే పరిస్థితి మేము ఏర్పాటు చేసినప్పుడు మీరు మాతో చర్చించి మీరు ఈలాగా మీకు అని ఖచ్చితమైన హామీ ఇచ్చినప్పుడు మేము ఆలోచిస్తుంటాం. అలా ఇంత ఖచ్చితంగా మీరు ఎట్లా పోతామంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే పరిస్థితి మాత్రం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షల ఎకరాల్లో సాగునీరు మాటేమో కానీ ఇక్కడ రైతుల గుండెల్లో అనుమానపు గుబులు గూడు కట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టుపై రేగిన అభిప్రాయాలు, విభిన్న వాదనలు వాళ్ళని అయోమయంలో పడేశాయి. సంవత్సరానికి 3 పంటలు పండుతున్న భూమిని ముంచేయొద్దని,
తమ బతుకుల్ని గుగ్గుపాలు చేయొద్దని ఈ ప్రజలు వేడుకుంటున్నారు. అసలు ఈ గ్రామాల్లో ఏ పంటలు పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఓసారి చూసొద్దాం. ఇక్కడ ఏ పంటలు పండుతాయి? మొక్క పండుతుంది, వరి పండుతుంది, పత్తి పండుతుంది, కూరగాయలు పండుతాయి, అన్నీ పండుతాయి. చాలా చోట్ల ఈ వర్షాధారిత పంటలే ఉంటాయి. మాకు వర్షం లేకున్నా పండుతాయి, మాకు నీళ్లు ఉన్నాయి కాబట్టి పండుతాయి. సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి? 3 పంటలు పండుతాయి. ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడతామని ప్రభుత్వం అంటుంది, కానీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మాకు కట్టొద్దు, మాకే కావాలి. మాకు వాటర్ లేకుంటే మేము అడుగుతుంటే ఆ వాటర్ ఉన్నాక మేము ఎందుకు అడుగుతాం? ఎంత కావాలి మరి? ఎకరానికి ఎంత కావాలనుకుంటున్నారు మీరు? మాకు 30 ఇచ్చినా తక్కువనే, మాకు అంతకు ఎక్కువ ఇచ్చినా తక్కువనే. ఇప్పుడు 60 ఏళ్ళే ఇప్పుడు మా వరకు మా తల్లిదండ్రులు కాక మా వరకు 60 సంవత్సరాలే చేయబట్టి 3 ఎకరాలు ఉన్నాయి. ఏమైనా వరి, మక్క, పొద్దుతిరుగుడు, కాలం అయితే మొత్తం ఒరే 3 పంటలు బరాబర్ పడతాయి. మల్లన్న సాగర్ వచ్చిన నుంచి మాకు ముప్పు జరుగుతుంది. మాకు తిండి పేద పడతలేదు, కట్టుకున్న బట్టలు అది కాకుండా అయింది, ఎవడు ఇచ్చేటోడు ఇవ్వకుండా అయిండు. కొందరు అటాక్ వచ్చి కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకొరకు మా ఊరే కావాలి. మా ఊరు అసలే ఇడవ, మాకు ఎవ్వరు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మాకు ఇది కాదు ఇది వస్తుంది పోతుంది అనే సమస్య మాత్రం ఎలాంటిది లేదు. పెద్ద ప్రయోజనం జరుగుతున్నప్పుడు ఆ మాత్రం త్యాగం మీరు చేయలేరా? చేస్తాం సార్, చేస్తే మమ్మల్ని ముంచి ప్రాజెక్టు కట్టానన్నా సార్. 5,85,000 ఇస్తే మీరు పక్క ఊళ్ళో డెలివరీ వాళ్ళే గవర్నమెంటే కొన్నది సార్. 7 లక్షల కాడి కొని దరిద్రులకి అయితే ఇస్తారు కదా సార్. మాకు మొదలు ఊరే పోదు సార్, పైసలు ముఖ్యం కాదు. మా ఊరు మాకే ఉండాలి, మా భూములు మాకే ఉండాలి, మా గుడి మాకే ఉండాలి, మా బడి మాకే ఉండాలి. మీ ఊర్లో ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రాజెక్టు పోతే సరే కంపల్సరీ కట్టాలని కూడా గవర్నమెంట్ కట్టాలని అంటే సార్ మాకు ఇల్లు జాగ ఇచ్చి కట్టుకోండి సార్. మీరు ఒప్పందం అందరు కూర్చొని మీరు ఒప్పందం చేసుకుంటే ఊళ్ళనే గ్రామ పంచాయతీలనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు సార్. ఇప్పుడు దొంగతనాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఊర్లలో పెట్టి ఊర్లలో ఒప్పలే ఈ దొంగ బొకరగాలను పెట్టి పెట్టి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తున్నారంటే ఇక బెదిరిష్టం బెదిరిస్తారు. టీచర్ జాబులోని అరే నీ జాబ్ పోతాను బెదిరిస్తారు సార్. ఫోన్ చేసుకుంటే బెదిరించుకుంటే సంతకాలు పెట్టిస్తారు. ఒకవేళ ఖచ్చితంగా 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించాలనుకున్నప్పుడు మాకు ఎట్లా అసలు వర్షాధారానికి ఉండేటువంటి మంచి చెరువులు ఉన్నాయి, కింద కుడ్లేరు వాగుంది, బహుళ పంటలు వంటి మంచి భూములు మెత్తటి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కట్టాలనుకున్నప్పుడు ఈ ఊరుకు ఊరు ఈ ఏడిగడ కిష్టాపూర్, వేములగట్టు, పల్లెపాడు, రామన్ మంజేర్పల్లి, ఎర్రవెల్లి, సింగారం ఈ జీవోలన్నీ పక్కకు పెట్టి మాకు జీవోలు అంటే తెలియదు. ప్రభుత్వం మంచి స్వభావంతో ఆలోచించి మాకు అట్లాంటి నిర్మాణం చేసిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఆ విధంగా కనుక చేసినట్టుంటే మేము ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. మా ఊరు మాకే అవసరము, మా భూములు మాకే అవసరము. నా కొడుకులు నా చేతిలో లేరు. 2 బిడ్డల పెళ్లిళ్ళు చేస్తే ఉన్న జాగమ్మి పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు కష్టం చేద్దామంటే రెక్కలు లేవు. మేము ఎక్కడ పోయి బతకాలేం, అవసరం లేదు. మేము మా ఊరుడిచి మా ఊళ్ళకి ఎక్కడ వెళ్ళేటోళ్ళం కాదు. తిండి లేక చికెన్ లేక ముసలోళ్ళు గావరైపోతాండ్రు, కొంతమంది రాయమైతాండ్రు. గోదా గొడ్డు అంత ఆగం ఉన్నది. మేము మా ఊరు మాకే కావాలి, మా జాగ మాకే, ఆగం చేయొద్దు మమ్మల్ని. ఈ ముంపుకు గురవబోయే ఈ 14 గ్రామాల్లో చాలా గ్రామాల్లో తిరగడం జరిగింది. చాలా వరకు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో తమకు అసలు ప్రాజెక్టు అవసరం లేదు, అసలు తమకు నష్టపరిహారం కూడా అవసరం లేదని చెప్తున్నారు. కానీ మరికొన్ని గ్రామాల్లో మాత్రం తమ కోల్పోయినటువంటి భూమిని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలి, ఒక జీవనోపాధి కల్పించాలి, ఇవన్నీ కల్పిస్తే గనక వెళ్ళడానికి అభ్యంతరం లేదని కొంతమంది చెప్తున్నారు. భారీ నిర్మాణాలు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రజలతో ముందుగా మాట్లాడాలి. కానీ మల్లన్న సాగర్ నిర్మాణ విషయంలో అలా జరగలేదా? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఈ వివాదానికి కారణమైందా? సీఎం చేసిన ప్రకటనతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనా? ప్రాజెక్టుల కోసం భూసేకరణ అంటే ఎక్కడైనా రసాభాసే. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకున్న రైతుల నుంచి వ్యతిరేకత రావటం సహజం. అయితే వారి సందేహాలను నివృత్తి చేసి వారి పునరుజ్జీవానికి తగిన ఏర్పాట్లు చేసినప్పుడు ఈ సమస్య తలెత్తదు. మల్లన్న సాగర్ కోసం భూసేకరణలో నిర్వాసితులకు నష్టపరిహారంపై రకరకాల వాదనలు రేగాయి. భూసేకరణపై ప్రభుత్వ అధికారులు గాని, టీఆర్ఎస్ రాజకీయ నాయకులు గాని ఈ ప్రాంతంలో తిరిగింది లేదు. స్థానికులకు అవగాహన కల్పించింది లేదు. తోగుట, పల్లెపహాడ్ తదితర ముంపు గ్రామాల రైతులతో మాట్లాడిన జనమనం టీంకి ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరించిందన్న భావన కలిగింది. ముఖ్యమంత్రి లేదా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పర్యటించి ఒక సమావేశం పెట్టి ప్రజలను సమాధానపరచగలిగి ఉంటే సమస్య ఇంతగా పెరిగేది కాదు. ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఒక లక్ష్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాలు సుఖంగా జీవించేలా లక్షల ఎకరాల్లో పచ్చని పంటలు పండేలా చెయ్యాలన్నది ప్రభుత్వం తపన.
మరోవైపు భూతాపం తగ్గించడానికి హరితహారం లాంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇవన్నీ లక్ష్య శుద్ధితో చేసినప్పుడు భవిష్యత్తులో సాగునీటి కష్టాలు దాదాపుగా తగ్గిపోవచ్చు. ఇంత పెద్ద బృహత్తరమైన లక్ష్యాన్ని తలకెత్తుకున్నప్పుడు ముందు ముంపు గ్రామాల ప్రజలను సమాధానపరిచేలా ప్రభుత్వం వారితో మాట్లాడి ఉండాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆలస్యం చేసిందని అనుకోవాలి. మల్లన్న సాగర్ డ్యాం నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల్లో కొందరు స్థానిక రైతులు, నేతలు, ఇతర నాయకులను పిలిపించుకుని మాట్లాడారు. అయితే ఆ మధ్యవర్తులు ప్రభుత్వ హామీలను స్థానిక ప్రజలకు చేరవేయటంలో విఫలమయ్యారు. వారికి నచ్చజెప్పలేకపోయారు. ఏదేమైనా నిర్వాసితులు కోరుకున్నట్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారమిస్తామని, 600 డ్యాంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఈ గొడవ సద్దుమణుగుతుందనుకోవాలా? ప్రాజెక్టుల్ని నిర్మించడం మంచిదే. భవిష్యత్తు తరాల బాగు కోసం ముందు చూపుతో ఇలాంటి నిర్మాణాలు చేసినప్పుడు సంబంధిత ప్రజలతో ప్రభుత్వం ముందుగా మాట్లాడాలి, వారిని ఒప్పించాలి. నష్టపరిహారాలు, ప్యాకేజీలు పోడ్చలేని లోటు పాలకులు వారితో నేరుగా మాట్లాడడం వల్ల తొలగిపోతాయి. వారికి ఉన్నటువంటి అనుమానాలని కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. బాధితులతో నేరుగా పాలకులు మాట్లాడి ఓ అంగీకారానికి రావాలి. ఎందుకంటే ప్రభుత్వం 600 ఈ ప్రాజెక్టు కట్టి తీరుతా ఉంటుంది. అంటే ఈ ప్రజల యొక్క, ఈ బాధితుల యొక్క డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లే అనుకోవాలా? వారి డిమాండ్లు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి జనం. మనం వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.